అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. జనవరి 1 రోజు తీర్థయాత్రలకు వెళ్ళిన దుర్పతి సజీవ దహనమైన పరిస్థితి కనబడుతుంది. జనవరి 1వ తేదీ రోజు తీర్థయాత్రలకు వెళ్ళిన దుర్పతి బస్సులో దగ్ధమైన పరిస్థితి కనబడింది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పల్సి గ్రామంలో సంచలనంగా మారిన పరిస్థితి. ప్రస్తుతం మనం పల్సి గ్రామంలో ఉన్నాం. దుర్పతి ఫోటోను కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి తీర్థయాత్రలకు వెళ్ళిన పరిస్థితి. తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడి నుండి నేరుగా యూపీలోని పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకొని వస్తున్న తరుణంలో బృందావన్ చూస్తున్న తరుణంలో ఆడ బస్సుకు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగిందా లేకపోతే వాస్తవికాలు ఏం జరిగినాయి అనే కోణంలో ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో దర్యాప్తులో వాస్తవికాలు తెలియలేదు. కానీ బస్సు దగ్ధమైంది. ఆ బస్సులో దుర్పతి ఉండే అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అందుకనే బస్సులో ఉంచిపోయామని చెప్తున్నారు. అయితే పల్సి గ్రామంలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఇంకా తీర్థయాత్రలకు వెళ్ళిన వారు అక్కడి నుంచి వస్తున్నారు, అందువేలో ఉన్నారని అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వారి కుటుంబ సభ్యులు, దుర్పతికి సంబంధించిన కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. ఒకసారి ఆర్టీవీ వాళ్ళతో ఎక్స్క్లూజివ్ మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఏం జరిగింది ఏంది తెలుసుకుందాం. అమ్మా, ఎప్పుడు పోయినరు? 5 రోజు పోయిండ్రు సారు. 5 రోజులు పోయిండ్రు. 4 గంటలకి ఇంట్లోకి వెళ్ళిండ్రు. పోయి రాంగా దర్శనం చేసుకొని రాంగా బృందావనంలా బండి ఆపితే మా నాన్నకు సరిదైంది. ఉంచిపోయిండ్రు బండి లోపల. ఉంచిపోయి దర్శనం చేసుకొని వచ్చిందాకంటే బస్సుకు అగ్గి తగిలింది. మాకైతే ఏమి లేదు, వస్తువులు లేవు, ఏమి లేవు. మా ఇద్దరు తమ్ముళ్ళు, ఒక తమ్ముడు మూలకు పడ్డాడు, ఒక తమ్ముడు పోయి చెట్టు మీదకి వెళ్ళబడి మా ఇంటి ఖరాబ్ అయిపోయింది. నేను ఒకదాన్ని ఉన్నా సారు. అలాంటి వీటి నువ్వు మా అమ్మ నాన్న అయితే యాత్ర వెళ్ళి నాన్న విని మాకు ఆధారపడాలి. పండ్లు పొలాలు అమ్మితే మేము బతికిన వాళ్ళము సారు. మీకు ఎప్పుడు ఫోన్ వచ్చిందమ్మా? ఎప్పుడు ఇది? మాకు 8 గంటలకు సర్పంచ్ వస్తే మాకు 8 గంటలకు ఫోన్ చేసిండు సర్పంచ్. సర్పంచ్ చెప్తేనే మాకు తెలిసింది సారు. మాకు అప్పటిదాకా తెలియదు. అయితే నేను నా ఊరికి వెళ్ళి నేను వచ్చేసిన సాంగేవు. నా పేరు ముత్తే, వాళ్ళ కూతురునేవు. ఏందమ్మా అంటే మీకు అంటే తెలిసిన తర్వాత సర్పంచ్కి ఎవరు ఫోన్ చేసిండ్రు? అక్కడ చేసిండు సారు. అక్కడ బృందావనంలో ఎక్కడోళ్ళనో మరి బండి అయినానో మరి పక్క పొంట వాళ్ళనో పోయిన వాళ్ళనో దర్శనం చేసుకొని వచ్చిన అక్కడ వాళ్ళే సర్పంచ్ నంబర్ తీసుకొని ఫోన్ చేసిండ్రు ఎంటున్నోళ్ళు. మా అమ్మ అయితే మా నాన్నకి ఇట్లా అంగానే పడిపోయింది. మా అమ్మకి ఏం తెలియదు. మా అమ్మ కొట్టుకో గుద్దుకో మా అమ్మతోటి నా మేనత్త ఒకతే ఉన్నది. నా మేనత్త మా అమ్మని పట్టుకొని ఉన్నది. మా ఊరోళ్ళు 8 మంది, నా బాబుతోటి 9 మంది. నా బాబు బస్సుకి ఏమైంది ఏంది ఏమని అడిగే ప్రయత్నం జరిగిందా? బస్సుకు ఏమో అడిగేది జరగలేదు సారు. బస్సుకు ఎట్లయింది, డ్రైవర్ ఉండేనట. అందులోనే డ్రైవరు దగడు కొట్టంగా డ్రైవర్ దొంగిపోయిండట. మా బాబు అందులో ఉండిపోయిండు. మరి ఎట్లయింది జరిగింది మాకు తెలియదు. ఏమన్నా అస్థికలు ఏమన్నా దొరికినాయా? ఏం బీ దొరకలేదు. అంత షకి వేసిందట కానీ ఏం బీ దొరకలేదట. ముక్కలు ఇంత ముళ్ళ కట్టిండ్రు. మా అమ్మతోటి అటే కష్టం చేపించిండ్రు. మాతోటి అయితే ఏమీ లేదు. మేమే బాకీ వేసి మా అమ్మ నాన్న కష్టపోతలేమని తోలేసినాం సారు. మా అమ్మని కష్టం చేసి రాటింది. మీకు ఎప్పుడు తెలిసిందమ్మా ఏమైతాడు మీకు దుర్పతి? మాకు తాతయ్య. ఎప్పుడు తెలిసింది? మంగళవారం రోజు నైట్ 8 గంటలకు తెలిసింది. ఆ రోజు సర్పంచ్ ఫోన్ చేస్తేనే మాకు తెలిసింది. అప్పుడు నైట్ 11 గంటలకి ఇక్కడికి వచ్చేసినాం. అక్కడ ఏమైందో కూడా మాకు తెలియదు. ఇంకా మా అమ్మమ్మ పిసలాగానే అక్కడ ఏం చేస్తుందో ఏమో మాకేం అర్థమైంది. ఇక్కడ నుంచి ఎప్పుడు పోయిన రథాలు అసలు? జనవరి 1 పోయిండ్రు. అంటే ఏ తీర్థయాత్రలకు? కాశీలో దర్శనం అయింది. ఇక్కడికి బృందావనంకి రాగానే పోయిండ్రు. దర్శనానికి వెళ్ళిండ్రు. ఇల్లు తాతయ్యకు సరిదైంది, జలుబైంది అంటే నేను బండుకుంటా మీరు ఎల్లుండ్రి అని చెప్పిండు. అమ్మమ్మ నీకు సరిదైంది నేను పోను అంటే నువ్వు వెళ్ళు నేను ఉంటా, జాగ్రత్త ఉంటా అని చెప్పిండు. వచ్చేసరికి వాళ్ళు చూసేసరికి ఇట్లా అయిపోయింది. ఏం జరిగింది ఏమన్నా ఫోన్లో తెలుసుకునే ప్రయత్నం? ఏం లేదు. వాళ్ళు వచ్చిందాక మాకేం తెలియదు.
వస్తున్నట్ట మరి వస్తున్నారట. ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది ఈ రోజు? ఇక 7 అవుతుందో 8 అవుతుందో ఫోన్ చేసిండ్రు ఇప్పుడు. ఏంటి మరి ప్రభుత్వం ఏమన్నా సహాయం ప్రకటించిందా? అవును, మా మామయ్యలకైతే ఏం తెలియదు, వాళ్ళిద్దరు మూలకు పడ్డారు. మా అమ్మ ఒక్కతే ఉన్నది, నేను కూడా ఒక్కదాన్ని, మాకెవ్వరు ఆదుకునే వాళ్ళు లేరు. మా తాతయ్య లేడు, మేము అన్నదలు అయిపోయినాం. ఇప్పుడు మాకు ప్రభుత్వం నుంచి ఏమన్నా కావాలా? వాళ్ళందరూ వాళ్ళ మీద మేము ఆధారపడి ఉన్నాం. ఈ ఊరు నుంచి ఎంతమంది పోయినరా? 9 మంది పోయినరు. మా తాతయ్య ఒక్కరు లేడు, 8 మంది వస్తున్నారు ఇప్పుడు. ఎప్పుడు చివరిగా తాత ఎప్పుడు మాట్లాడింది? ఆ రోజు 12కి మాట్లాడిండు, 1కి ఇలా అయిపోయింది. లాస్ట్ మాట అదే. మాకు ఏమన్నాడు చివరిసారిగా? బాగున్నారా అంటే బాగున్నాము, ఎప్పుడు వస్తారు తాతయ్య అంటే శనివారం వచ్చేస్తామా అని అన్నాడు. అయితే ఇలా వస్తాడని మేము అనుకోలేదు, మాకు ఇంత మోసం చేస్తాడని మేము అనుకోలేదు. ఇప్పుడు తాతమ్మతో మాట్లాడిందా మరి? మాట్లాడలేదు. ఫోన్లు కూడా ఏం లేవు. వస్తువులని అక్కడ ఏమీ లేవు, ఒట్టిగానే వస్తున్నారు అందరు వెళ్ళిన వాళ్ళు. నీకేమైతారా తల్లి? తాతయ్య ఏం జరిగిందన్న మరి తాతకు? తెలీదు మాకి. దర్శనానికి మా నానమ్మ తాతయ్య ఉండేనంట. నానమ్మ అడిగిందంట నేను పోతా దర్శనానికి అంటే, తాతయ్య అన్నాడంట పో నేను ఉంటా అన్నాడంట. అయితే నానమ్మ వెళ్ళిందంట, వచ్చేసరికి బస్సు కాలిపోయిందంట. ఇది పరిస్థితి ఈ విధంగా ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్న పరిస్థితి. ఈ గ్రామస్తులు కూడా ఉన్నారో, సరే వారితో కూడా మాట్లాడిద్దాం. ఏం చెప్తున్నారు? అల్లుడు మా మామయ్య ఏం పరిస్థితి నాకైతే గుర్తు తెలియదు. నేను కాపుదానం వ్యవసాయ కాపులకు జీతం ఉన్నా. సాంగ్యు గుడతర సాంగ్యు కుబీర్ మండల్. ఎట్లా చనిపోయిందని మీకు ఎప్పుడు ఫోన్ వచ్చింది? మాకు పొద్దుకి వచ్చింది సారు. అన్నం భోజనం తినేటప్పుడు ఫోన్ వచ్చింది. వేరుళ్ళు వచ్చి లేపిండ్రు. పొద్దున మా పార్కం భార్య పోయినా వచ్చి పండుకున్నైతే వేరుళ్ళు వచ్చి వేరులు లేపిండ్రు. అంతే. ఇక మా వాళ్ళు వేయండ్రు వేరుళ్ళు ఇంటికి. మాట్లాడండి మీ మామ చివరిసారి నీతో అన్నాడు. నాకు ఒక 3 రోజుల ముందే బొంబాయిలో ఉండగా మాట్లాడిండు. అదు నీతో మాట్లాడితే ఇంటికి వచ్చినాకనే నీకు పూజ చేస్తానా, అప్పుడు మంచిగా చేద్దాము, నువ్వు రా అని అన్నాడు. మంది కాపుల దగ్గర జీతం ఉన్నా నేను. దాని చేపట్టి ఇంతే చెప్పిండు. ఇక నువ్వు రాకు చేయకు, పూజ చేసేటప్పుడు సాగదొరేటప్పుడు రాకు చేయకు, ఇంటికాడ పూజ చేసేటప్పుడు రా అని అన్నాడు. ఇది పరిస్థితి. మనం ప్రస్తుతం దుర్పతి ఇల్లు వద్దనే ఉన్నాం, పల్సి గ్రామంలో ఉన్నాం. ఒకసారి చూపెట్టచ్చు, వాళ్ళ ఇంటి పరిస్థితి కూడా చూపెట్టచ్చు. మామూలు రేకులతో కూడిన ఇల్లు ఉంది. కడు పేదరికంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే దీంతో పాటు ముఖ్యంగా దుర్పతి ఇటు తీర్థయాత్రల కోసమని 1వ తారీఖు వెళ్ళిన పరిస్థితి కనబడింది. వెళ్ళిన అనంతరం ఈ యథార్థం జరిగిందని అంటున్నారు. అయితే కొంతమంది వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, మాట్లాడిద్దాం. అమ్మ, ఎప్పుడు తెలిసింది మీకు ఈ విషయం? మంగళవారం రాత్రి నైట్కు 8 గంటలకు. ఏం జరిగిందన్నారమ్మా? ఏం జరిగిందంటే మీ మామకు పానం మంచి లేదు, బస్సుల్ని ఉండిపోయిండు. వాళ్ళందరూ దర్శనానికి పోయిండ్రు. మరి బస్సుకు అగ్గి తగిలింది, మీ మామ కూడా దాంట్లోనే కాలిపోయిండు అని చెప్పిండు. అలా వచ్చేదాకా అంటే బస్సు కాలిపోయిందట, దర్శనం చేసుకొని వచ్చిందాకంటే. నేను అలా పెద్ద కోడల్ని. ఏం జరిగిందని ఏమన్నా అడిగినావమ్మా? నేనేం అడగలేను సార్. అగ్గి తగిలింది అన్నారు, అయిపోయి అంతే. ఎట్లా తగిలింది మాకు తెలియదు. అక్కడ అగ్ని ప్రమాదంలో వస్తువులన్నీ కాలిపోయినాయట. ఎట్లున్నారు అంటే 2 రోజులు ఎట్లున్నారు అక్కడ? ఎవరు సాయం చేసిండ్రు? ఏంది అసలు? వాళ్ళు అదంతా నాకేం చెప్పేస్తుంది. వాళ్ళు చేసిండట, వాళ్ళు సాయం బస్కిరాకి డబ్బులు ఇచ్చిండట, కట్టుకోవడానికి అక్కడోళ్ళే కట్టుకోవడానికి బట్టలు ఇచ్చిండట, కప్పుకుందానికి దుప్పటి ఇచ్చిండట, అన్నం పెట్టిండట, టిఫిన్ చేపించిండట, మళ్ళీ వాళ్ళే పంపిస్తున్నారట. చివరిసారిగా ఎప్పుడు మీ మామ నీతో మాట్లాడి, మీతోటి మీ అందరితోటి మీ కుటుంబ సభ్యులు? సోమవారం మాట్లాడండి. ఏమన్నాడమ్మా? ఎప్పుడు అసలు మా అమ్మ కాశీ నుంచి వెళ్ళినామంటే వెళ్ళినాము, అయోధ్యలో ఉన్నామమ్మ, అయోధ్యలో చూస్తాం, ఇలా నైట్ బృందావనం పోతామని అన్నాడు. ఎప్పుడు అసలు మరి అంటే శనివారం వస్తామని అన్నాడు. ఇది పరిస్థితి. బృందావనం జీవితాన్ని బొగ్గిపాలు చేసిన పరిస్థితి కనబడింది. నేరుగా
బస్సు అక్కడ ఉంచిండ్రు, అక్కడే ఆ బస్సు ప్రమాదానికి గురైందా లేకపోతే ఏ విధంగా జరిగిందన్నది ఇంకా తెలియదు కానీ ఆ బస్సులోనే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న దుర్పతి అందులోనే ఉండిపోయిండు. అది కాస్త ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ మంటల్లో కాలి బూడిదైపోయారని కుటుంబ సభ్యులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే గ్రామానికి పల్సి గ్రామానికి చెందిన కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా ఉన్నారు. ఓసారి మాట్లాడేది. తమ్ముడు ఏం పేరు నాన్న? కృష్ణ. ఏం జరిగింది నాన్న? ఎప్పుడు తెలిసింది నీకు? ఎట్లా జరిగింది ఏమన్నా తెలిసిందా? నైట్కు జరిగిందని తెలిసింది. ఎప్పుడు వచ్చినావు తమ్మి? ఏం చదువుతున్నావు? 10th క్లాస్. ఏమని తెలిసింది? తాత బస్సులో కాలిపోయినని తెలిసింది. నీకు ఎట్లా తెలిసింది మరి? ఫోన్ చేసారు. ఎవరు ఫోన్ చేసి చెప్పారు? అక్క. మళ్ళీ ఏం తమ్మి అంటే ఇప్పుడు మీ అమ్మ ఏమన్నా మాట్లాడిందా? మాట్లాడలేదా? ఎట్లున్నారో కూడా తెలియదు. నీతో ఎప్పుడు చివరిగా మాట్లాడి మీ తాత? పోయేటి రోజు. ఏమన్నాడు? పోతున్నాం మంచిగా అనుకుంటా అని, మంచిగా చదువుకో అనుకుంటా ఇట్లా చెప్పిండు. నీకోసం ఏమన్నా తీసుకొస్తా అన్నాడా కాశీ నుండి? ఇది పరిస్థితి. మనవాడు చూసి ఇట్లా అంటున్న పరిస్థితి. ఏం జరిగిందమ్మా ఆ రోజు అసలు? ఏంది విషయం? ఏం సార్ మాకు ఏం తెలియదు. అక్కడి నుంచి ఫోన్ వచ్చే వాళ్ళకి తెలుసు, మాకు ఏం గుర్తులేదు. మనమళ్ళకి అందరికీ నన్ను తోలేదందుకు రమ్మని అంటే అందరు వచ్చి ఫస్ట్ నాడు తోలేసి మేము కూడా వచ్చినాం. మేనమామని మా అమ్మ కూడా వెళ్ళింది. లేదా తర్వాత మా అమ్మని, మా అత్తమ్మని, మా మామని తోలేసినాము. అంతే, మాకు వేరేదేం తెలియదు. మాకు ఆ రోజు 1 గంటలకు ఇప్పుడు ఎన్నిటికి ఫోన్ వచ్చిందమ్మా ఇట్లా జరిగింది? మాకు ఆ రోజు 8 గంటలకి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత మేము వచ్చేసినాం. ఏమైతాడా నీకు? ఏడుస్తున్నావు అప్పటి నుంచి? తాతనా? ఎప్పుడు మాట్లాడారు నీతో చివరిసారిగా? పోయేటప్పుడు మాట్లాడి. ఏమన్నాడు? పోతా మీరు తీరం బొల్లి అని చెప్పిండు. మంచిగా చదువుకొని మంచిగా ఉండండి అని చెప్పిండు. తాత ఇట్లా జరిగిందని నీకు ఎప్పుడు తెలిసిందిరా తల్లి? 8కి తెలిసింది. ఇప్పుడు అమ్మ ఏమన్నా మన లైన్లోకి వచ్చిందా? మాట్లాడిందా? ఫోన్లో మాట్లాడిందా? ఏం మాట్లాడలేదు. ఏం చెప్పేదిరా? ఏమన్నా అనేదా తాత? ఏమన్నా మంచిగా చదువుకోలే అని చెప్పిండు. పరిస్థితి ఒక రకంగా కుటుంబ సభ్యులంతా కన్నీళ్లు మున్నీరైతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పల్సి గ్రామంలో ఒక రకంగా విషాద ఛాయలే కమ్ముకున్నాయని చెప్పక తప్పదు. కుటుంబ సభ్యులంతా కూడా శోకసంద్రంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే యూపీలో ముఖ్యంగా కొంతమంది సాయం చేశారు. ప్రభుత్వ అధికారులు కూడా పూర్తి స్థాయిలో సాయం చేశాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడిద్దాం. అసలు ఏం జరిగింది, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. ఏంది బాబు? तेलुगु। భాష? महाराष्ट्र में आए, उमरी से आया। कब मालूम हुआ आपको ऐसा हुआ बोल के? मंगलवार को शाम को क्या लगता है आपको? हमारे सगी लगता है, सुटम लगता है। ఇది పరిస్థితి. చాలా దూరాల నుంచి వచ్చిన పరిస్థితి కనబడింది. వచ్చి అసలు వాస్తవిక పరిస్థితులు వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న పరిస్థితి కనబడుతుంది. బాబు ఏం పేరు నీ పేరు? నా పేరు హనుమంతు. ఏ ఊరు బాబు? మైసూరుపల్లి. ఇక్కడేనా? దగ్గర. ఏ మండలం మీది? ఇదే కుబీర్ మండలం. కుబీర్ మండలమేనా? ఏం జరిగిందని మీకు ఎప్పుడు తెలిసింది? మాకు 10 గంటలకు తెలిసింది. 10 గంటలకు ఫోన్ చేస్తే ఏర్పడేది మాకు. బాగా ఇద్దరు మాకు. ఏం జరిగింది ఆడ మనకేం గుర్తు. ఏమన్నారు ఆడ యాత్రికులు? మనకు ఫోన్ మూలకు మాట్లాడి మేము. ఈ గ్రామం నుంచి ఎంతమంది? 9 మంది పోయింది. 9 మంది పోయిండ్రు. ఇప్పుడు 8 మంది రాడి.
ఇది పరిస్థితి. యాత్రలకు వెళ్ళారు, దైవ దర్శనం అవుతుంది అనుకున్నారు, కాశీకి వెళ్తే ఎన్నో పుణ్యాలు వస్తాయి అనుకున్నారు. కానీ అదే కాశీ దుర్పతి ప్రాణం తీసింది. అంటే కాశీకి వెళ్ళి వస్తున్న తరుణంలో నేరుగా బస్సులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న దుర్పతి నేరుగా ఆ మంటల్లో కాలి బూడిదైన పరిస్థితి. ఆ బూడిది అక్కడే అంత్యక్రియలు కూడా చేపించాయని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంతో పాటు అక్కడున్న కొన్ని సంఘాలు ఆర్ఎస్ఎస్తో పాటు ఇతర సంఘాలు కూడా మద్దతు తెలిపాయి, సపోర్ట్ చేశాయి. కొంత తినడానికి తినబండారాలతో పాటు కొంత రావడానికి సాయం చేశాయని చెబుతున్న పరిస్థితి. ఇక్కడ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యంగా కిషన్ రెడ్డి లాంటి కేంద్ర మంత్రులు కూడా హెల్ప్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే వాస్తవికాలు చెప్పే ప్రయత్నం చేశారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా అక్కడున్న జిల్లా కలెక్టర్ కూడా దీనిపై స్పందించాడు. స్పందించి వాహన సౌకర్యంతో పాటు ఇక్కడికి రావడానికి అన్ని సౌకర్యాలు చేస్తున్నామని చెప్పిన పరిస్థితి అయితే కనబడింది. ఏది ఏమైనప్పటికీ కాశీ నుంచి వస్తున్న బృందావన్కు వచ్చారు. బృందావన్లో దర్శనం కోసమని 50 మంది పైచిలుకు బస్సులో ఉన్నవారు అటు దర్శనానికి వెళ్ళిన పరిస్థితి. అందులో దుర్పతి ఆరోగ్యం బాగలేక దుర్పతి దంపతులు ఇద్దరు కూడా కాశీ యాత్రకు వెళ్ళారు. ఆ యాత్రలో వివిధ టెంపుల్స్ తిరుగుతూ దర్శనాలు చేస్తూ వస్తున్న తరుణంలోనే ఈ యథార్థం ఆడ బృందావన్ దగ్గర జరిగిన పరిస్థితి. ఆ బృందావన్ దగ్గరే ఈ కార్యక్రమం జరిగిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడే పక్కాగా బస్సులో మంటలు చెలరేగాయి. ఆ బస్సులో దుర్పతి ఉండే ఆ దుర్పతి కాలి బూడిదైన పరిస్థితి కనబడింది, దగ్ధమైన పరిస్థితిలో కనబడింది. అయితే ఇదంతా విషయం తెలిసేసరికి 8 గంటలకు సర్పంచ్కు ఫోన్ వచ్చిందని చెబుతున్నారు. సర్పంచ్కు ఫోన్ వచ్చిన తర్వాత అసలు ఆ రోజు సర్పంచ్కి ఎవరు ఫోన్ చేసినారు, ఎప్పుడు తెలిసింది? మనతో పాటు మాజీ సర్పంచ్ కూడా ఉన్నాడు. ఒకసారి తనతో కూడా మాట్లాడిద్దాం. అసలు ఎప్పుడు ఎవరు చేసినది, ఎప్పుడు ఫోన్ చేసినారు? మాకు 5:30-6 గంటల అందాదా మాకు అక్కడ నుంచి కాల్ చేయడం జరిగింది. ఇలా ఇన్సిడెంట్ జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియపరచండి, మరి డెడ్ బాడీ తీసుకెళ్తారా, మరి ఇక్కడనే ఖననం చేద్దాం అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. దాన్ని ఏంటిదనంటే మరి ఇలా కుటుంబ సభ్యులకు, కొడుకులకు, కోడన్లకు, మళ్ళీ తర్వాత బిడ్డకు అడిగిన తర్వాత ఇక్కడ తెద్దామని అంటే మళ్ళీ ఇంకా పేదవాళ్ళు కాబట్టి అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవన్నీ ఎక్కువైతే అంటే మరి అక్కడనే ఖననం చేయడం జరిగింది. ఎప్పుడు ఫోన్ వచ్చిందన్న, ఏమని ఫోన్ వచ్చింది మీకు ఆ రోజు? ఏంటి అసలు అక్కడ జరిగిన యథార్థమే? మాకు అక్కడ మా పల్సి ఆయన ఏదైతే ఉన్నాడో బస్సులో ఉన్నాడు. మరి తాను అంటే కొంచెం అలసటగా ఉండే బస్సులోనే రెస్ట్ తీసుకుంటా అంటే బస్సులో రెస్ట్ తీసుకుని వీళ్ళందరూ కూడా అక్కడికి దర్శనానికి వెళ్ళిండ్రు. ఆ మేనేజ్మెంట్ అయినా కూడా దీన్ని పెట్టి లడ్డూలు తీసుకొద్దాం అనేసరికి అంటే ఇక్కడ నీకు మొత్తం పొగ మంచు తయారైపోయింది వచ్చేసరికి అంటే మరి తను బస్సులోనే ఉండే. మరి అక్కడ ఏం జరిగింది అనేది మాకు కూడా క్లారిటీ లేదు. ఇంకా షార్ట్ సర్క్యూట్ కానీ ఇంకేదైనా కావచ్చు అన్న విషయం చెప్పడం జరిగింది. యాత్రకు వెళ్ళిన ఎవరైతే తీసుకువెళ్ళిన వారు కావచ్చు, లేదంటే ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు ఏమైనా ఆర్థిక సాయం ప్రకటించారు? ఇంకా వాళ్ళు అలాంటి ఆర్థిక సాయం మేము ప్రకటించలేదు. మేము వాళ్ళ నుంచి అదే కోరుతున్నాము. మరి వాళ్ళు పేద కుటుంబం కాబట్టి పేదవాళ్ళు మరి ప్రభుత్వం ద్వారా కావచ్చు, మళ్ళీ తర్వాత మేనేజ్మెంట్ వాళ్ళు కావచ్చు, ఏదైనా వాళ్ళకు ఆర్థికంగా ఆదుకోవాలి. ఏ ట్రావెల్స్ నుంచి తీసుకున్నారు? నరసింహ ట్రావెల్ బైన్సా వాళ్ళు నరసింహ ట్రావెల్ వాళ్ళు బైన్సా తీసుకెళ్ళడం జరిగింది. ఏంది మరి అంటే వీళ్ళ కుటుంబానికి ఎవరన్నా భరోసా కల్పించే ప్రయత్నం ఏమైనా జరిగింది? ఇంకా అలాంటిది ఏమీ జరగలేదు. మేము వాళ్ళతో మాట్లాడితే సరే వచ్చిన తర్వాత మాట్లాడదామని అన్నారు. ఇంకేం వాళ్ళేం మాట్లాడలేదు. ఎందుకోసం అంటే అందరు సఫరింగ్లో ఉన్నారు కాబట్టి అక్కడ ఏం జరిగిందన్న విషయం క్లారిటీ లేదు. మరి వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పడం జరిగింది వాళ్ళు. ఏం పేరు బాబు? పబ్బు ధర్మపురి, జిల్లా టెలికాం సభ్యులు. వెళ్ళేటప్పుడు మంచి ఆనందంగా అందరు కలిసి అంటే దాదాపు చాలామంది, నేను అక్కడ బైన్సాలో నేను ఇన్సూరెన్స్ పరంగా ఇటు వస్తున్నాను మా పాలసీకి. వచ్చేటప్పుడు మధ్యలో అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది గణేష్ నగర్లో. చాలామంది ఉన్నారు. ఏమైంది మా వాళ్ళు పాలసీ వాళ్ళు చాలామంది ఉంటే వాళ్ళు వెళ్తున్నామని చెప్పారు. మరి అందరూ చాలామంది అంటే కుటుంబ సభ్యులు బాగుండాలని మనవరాళ్ళు, కొడుకులు, కోడళ్ళు అందరూ తీర్థయాత్ర వెళ్ళి వద్దామన్న సదుద్దేశంతో వెళ్తున్నప్పుడు చాలామంది వీళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కలిసి వాళ్ళకు మంచిగా శుభంగా వెళ్ళి రమ్మని చెప్పడం. అదేవిధంగా నాకు తెలిసైతే మరి చాలా ఈ శీలం దుర్పతి అనే వ్యక్తి మా గ్రామంలోనే పేద కుటుంబంలో ఉన్న వ్యక్తి. అసలు పెద్ద నాకైతే ఆస్తిపాస్తులు ఏం లేవు, నిరుపేద కుటుంబం నుంచి ఈ రోజు కూడా ఆయన నాకు తెలిసి వృద్ధాప్యంలో ఉన్నా కూడా
మా పక్కకే అంటే మా అక్క వాళ్ళ అమ్మ చేనులలో పనిచేస్తూ కుటుంబాన్ని నడిపే వ్యక్తి. అతను భార్యతో వెళ్ళాడు, మాకు అందరు కలిసి మేము మంచిగా వేస్తాం అనుకుంటా చెప్పారు ఆ రోజు. నిరుపేద కుటుంబం, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు. మరి నిజంగా ఆ సంఘటన జరగడం అనేది మాకు చాలా అంటే మా పలిసి సిరిపల్లి గ్రామ ప్రజలకు మళ్ళీ అన్నిట్లో పెద్ద మనిషి కష్ట సుఖాల్లో పాల్గొన్న వ్యక్తి, చాలా యాక్టివ్. అంటే నిజంగా ఆయన కళల్లో కానీ అంటే మంచి ఆటల్లో కూడా మంచి అంటే నాటకాలు వేసేవాడు, మంచి నాటకాలు ప్రధాన పాత్ర ఎల్లమ్మ వేషం వేసేవాడు, అంటే భజనలు చేసేవాడు. మళ్ళీ కష్ట సుఖాలలో అందట్లో పెద్ద మనిషి లెక్క గ్రామాల్లో పాల్పడేవాడు. మాకు బాధాకరం ఏంటంటే పెద్ద మనిషి చనిపోవడం. ఆ కుటుంబం వల్ల అంతా నాకు తెలిసిన మటుకైతే పేద నిరుపేద కుటుంబం ఏం లేదు అసలు. అది నిన్న రోజు ఎస్ఐ గారు వచ్చేసి మా రవీందర్ సార్ కుబిరమండల సార్ వచ్చి వాళ్ళకి మనోధైర్యం కల్పిస్తూ, మరి నా పై అధికారులు అటువంటి సిఐ గారు నైలు గారు, అదేవిధంగా ఏఎస్పీ అవినాష్ కుమార్ సార్ గారు, మరి ఎస్పీ మేడం జానకి శర్మిల గారు కూడా మీకు భరోసా కల్పిస్తాం మా పరంగా అంటే మా పోలీసు శాఖ పరంగా మీకు మేము ఉన్నామని చెప్పి. అంటే ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్ళి వచ్చేటప్పుడు ప్రమాదం అంటే అది ప్రమాదం గురించి మనకు పూర్తి తెలియకుండా మాట్లాడడం భవం కాదని మరి వాళ్ళు వచ్చి భరోసా వాళ్ళు నిన్న వచ్చారు, మేమందరం ఉన్నాము గ్రామ పెద్దలు. యాత్రికులు ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది? వాళ్ళు ఆల్రెడీ దాదాపు నాకు తెలిసిన మటుకైతే బైంసా చేరుకున్నారు అనుకుంటున్నాను. అయితే ఆ బైంసాకు వచ్చింది అనుకుంటున్నాను. బైంసాలో కూడా అక్కడ ఆ సంఘటన బృందావనంలో జరిగినప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చక్కగా వెంటనే స్పందించడం, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కానీ, అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం మొత్తం ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి ఈ యాత్రలో పాల్గొన్న అంటే ఇతను ఘటన జరిగిన వ్యక్తికి కాకుండా అందులో ఉన్న మిగతా వాళ్ళందరూ వాళ్ళని సంక్షేమంగా ఉంచడంలో వాళ్ళని అన్ని రకాలుగా అంటే ఆహారంలో కానీ వాళ్ళకు నిద్ర బట్టలు ఇవ్వడం కానీ మళ్ళీ దుప్పట్లు కప్పుకోవడానికి కానీ చక్కటి అంటే వాళ్ళని భద్రత ఇచ్చి పంపివ్వడంలో అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి మనం అభినందించాల్సిందే. అక్కడ ఉన్నటువంటి యోగికి, అక్కడ ఉన్నటువంటి అధికారులకు, అక్కడ ఉండే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు కూడా అంటే ఎవరు కష్టంలో పాలు పంచుకున్న నిజమే వాళ్ళకు మనం మనసారా మా పలిసి గ్రామ ప్రజల తరపున, మా నిర్మల్ జిల్లా ప్రజల తరపున వాళ్ళకు, మా తెలంగాణ స్టేట్ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తరపున వాళ్ళకి మనం అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఏంటి అసలు అంటే ఎంతమంది బస్సులో? 60 మంది మాకు తెలిసిన మట్టుకైతే 60 మంది ఉన్నారని అంటే వినడమే. ఆ రోజు వెళ్ళేటప్పుడు మనం అంటే చాలామంది అందరూ ఆనందంగా వెళ్ళారు. వెళ్ళేటప్పుడు అయితే మంచిగా అందరూ కొంత అక్కడ కోలాహలం లెక్క ఏర్పడింది ఆ గణేష్ మందిరం హనుమాన్ టెంపుల్ దగ్గర. చక్కగా చాలామంది వెళ్ళేటప్పుడు వీడుకోలు పలికారు. మంచిగా ఇది ఘటన ఇట్లా జరగడం చాలా ఆధ్యాత్మికంగా. మరి అక్కడ అది బృందావనంలో మరి ఇతను మంచి వ్యక్తి, భజనపరుడు. మరి ఒక్కోసారి అంటే అది ప్రమాద ఘటన మనం తెలిసి అది కొందరు బస్సులోనే తను నీరసంగా ఉండడని చెప్పి మనం ఉండండి మరి అని చెప్పేసి అందరు కలిసి మీరు ఉండండి మరి మేము వెళ్ళేస్తామని దర్శనం చేసుకోవడం వెళ్తా ఉన్నారు. కొందరు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అక్కడ పక్కకి వంటలు చేస్తున్నామని చెప్పడం. మరి మాకు తెలిసిన సమాచారం, ఇది పూర్తి సమాచారం తెలియకుండా మాట్లాడడం అనేది మనకు భావం కాదు. మా జిల్లా అధికారులు అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ వెంటనే ఇటు రాష్ట్ర ప్రభుత్వ పరంగా వీళ్ళు మన ముదల్ శాసనసభ్యులుగా వాళ్ళు ప్రయత్నాలు చేయడం, అక్కడ కేంద్ర మంత్రి వర్గంలో ఉన్నటువంటి మా గౌరవనీయులు బండి సంజయ్ గారు స్పందించడం, అంటే వెంటనే వాళ్ళకు అంటే ఏదైతే యాత్రికులందరినీ సురక్షితంగా తమ ప్రాంతాలకు వెళ్ళడం, అక్కడే ఖననం చేసినాకనే మేమందరం ఇక్కడే ఉండడం కుటుంబ సభ్యులు వాళ్ళ బాధనైతే వర్ణాతీతం. వాళ్ళకి ఏం చేసినా తక్కువనే. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఆ బస్సు ప్రమాదంలో జరిగిన దానికి వెంటనే అక్కడ బస్సు అంటే ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటే ప్రభుత్వ పరంగా కానీ పెద్ద మొత్తంలో వాళ్ళకి ఆర్థికంగా కుటుంబానికి ఆదుకుంటేనే వాళ్ళు ముందర పడతారు. లేకపోతే వాళ్ళది అగమ్య గోచారం. కోర్టులు ఇద్దరు కూడా అంతా సరిగా వాళ్ళందరూ నాకు తెలిసి వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుసు. ఇది పరిస్థితి. కడు పేదరికంలో ఇబ్బంది పడుతున్నారు. వారిని ఖచ్చితంగా ఆదుకోవాలని చెబుతున్న పరిస్థితి. సర్వీసు చేసే వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా ఎవరైతే బస్సు మెయింటైన్ చేస్తున్న ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా సాయం చేయాలని చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా దీంతోపాటు ఇటు దుర్పతి అందరితో కలివిడిగా ఉండేవాడు, కలిసిపోయేవాడు. కడు పేదరికంతో ఇబ్బంది పడుతున్న కుటుంబానికి తనే మూల ఆధారంగా ఉండే అని చెబుతున్న పరిస్థితి. వెంటనే ప్రభుత్వం సాయం చేయాలి. ప్రభుత్వంతో పాటు ఇటు ఎవరైతే తీసుకువెళ్ళిన వ్యక్తి ఉన్నారో, సర్వీస్ చేస్తున్న వాహనాలు ఎవరైతే ట్రాన్స్పోర్టింగ్ చేస్తున్న వారు ఉన్నారో వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ ద్వారా ఏదన్నా సాయం చేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు ఇప్పటికే అధికారులు, జిల్లా ఎస్పీ కావచ్చు,
ఇటు కింది స్థాయి అధికారులందరూ కూడా వచ్చారు. జిల్లా ఎస్పీ కూడా భరోసా కల్పించామని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే కడుపేదరికంతో ఇబ్బంది పడుతున్న వీరి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటిక 40 ఏళ్ళ సంది నా బండి కింద కుక్క పిల్ల రావలేదు, రోడ్డు మీద నా బండి వల్ల ఇంకా తెలియదు. అయితే నేను 50 మంది తీసుకుపోయినా. 50 మంది అంటే 15 మొగళ్ళు 35 ఆండోళ్ళు తీసుకుపోయి మొత్తానికి దేవస్థానం మొత్తం అయిపోయింది. మన యాత్రలు ఏడికెళ్ళి తెచ్చినంటే ఏడికెళ్ళి కొమరెల్లి, మళ్ళీ ఆడికెళ్ళి భద్రాచలం, పరమశాల, భువనేశ్వర్, సాక్షిగోపాల్, అన్నవరం, సీమాచలం, జగన్నాథ్పురి, కొనారక్, కలకత్తా కాళీమాత మందిర్, గంగాసాగర్, గంగాసాగర్కి గయా, గయది బుద్ధగయది కాశీ, కాశీది ఇలాహాబాద్కి వెళ్ళి డైరెక్ట్ నేను పోయినా గయా మన గోకుల్ పోయినా, మథురా పోయినా, బృందావన్ చేసిన, అయోధ్య చేసిన. ఆడికెళ్ళి వచ్చినాక బృందావన్లో మంది అందరికి ఆటోలు తెచ్చి ఆటో మీద కూర్చొని పెట్టేసి మరి వాళ్ళకి దేవుళ్ళకి పంపించిన. ఒక పెద్ద మనిషి జ్వరం వచ్చిన పన్నడు అని మేము పోయి ఏదో మిట్ట కొనుకొస్తాను. నేను బజారు పోయినా కొనుకొచ్చి గేట్ దగ్గర వచ్చేటోళ్ళ అంటే పొగైతున్నాను వచ్చేటోళ్ళ అంటే మంట కాలిపోయింది. వాళ్ళ బట్టలేలే నాయి కూడా పైసలు వచ్చిన పైసలు కూడా కలెక్షన్ అయిన పైసలు కూడా అటే ముట్టినాయి. మొత్తం పేపర్తో సహా కాలిపోయింది మొత్తానికి. ఇలా ఎమ్మెల్యే సాబ్ దగ్గర వచ్చి మేము అందరూ కలవందుకు వచ్చినాము. మంది ఇక్కడ భోజనం పెడుతుండ్రు. భోజనం తిని సార్ కొన్ని మాట్లాడి మేము బయట వెళ్తున్నాం కూడా చెప్తున్నాం. ఆయనతోటే ఇక్కడికి వెళ్ళి మాకు సార్ కూడా మాకు ఇంతదం చేసిండు. ఇక్కడికి వెళ్ళి ఫోన్లో చెప్పేసిండు. కలెక్టర్ సాబ్కు ఫోన్ చేసిండు, ఎస్పీడీఎస్ ఫోన్ చేసిండు. ఇక్కడికి వెళ్ళి బండి సంజీవ్ కూడా ఫోన్ చేసిండ్రు. పెద్ద మంది అంతా ఇక్కడికి వెళ్ళి మాకు ఫోన్ చేస్తే మాకు సాయం అయిపోయింది, ఆనందంగా అయిపోయింది. మనిషికి 1000 రూపాయలు కప్పున దుప్పట్లు, కట్టుకున్న సీరియల్ కూడా పంపించారు వాళ్ళు. 2 పుట్లలు మాకు బంధువులకు అందరికీ కట్టి అన్నం 2 పుట్టలు అన్నం పెట్టి మళ్ళీ మాకు కట్టించి సాగదోయిండ్రు. ట్రైన్కి పంపుతా అంటే ట్రైన్కి అద్దయ్యా నాకు ఎక్కిలన పంపుది, లేక నాకు బస్ అన్న ఇయ్యండి అంటే ఎక్కిలు ఇచ్చేసిందో ఏదో 25-20 మంది తీసుకొని వచ్చేసాము. మాకు ఇంచేదాని కొరకు చాలా పుట్టిన తట్టిన కట్టి సాగదోయింది. హర్ మనిషికి 1000 రూపాయలు ఇచ్చి ఛాయ్ దాపి బండి పుట్టినట్టు సాగదోయింది. ఇప్పుడు సార్కి వచ్చినాము, సార్కి కలిసినాము. ఎమ్మెల్యే సాబ్ కలిసి ఆయన సంతోషంగా ఆశీర్వాదం ఇస్తున్నాడు. నేను అనుకుంటున్నాను మీకు 5 గంటలకు భగవాన్ అని మా మిత్రులు గత 50 సంవత్సరాల నుంచి బస్సు యాత్ర చాలా బాగా చెప్తారు. ఆయన అక్కడ యాత్రికులు దేవుడి దర్శనానికి వెళ్తారు. ఒక పెద్ద మంచి హెల్త్ బాగాలేదని పక్కనే పన్నాడు. అంతట్లానే అకస్మాత్తుగా బండ్లకి వెళ్ళి పొగలు వెళ్ళిన తర్వాత అందరు యాత్రికులు వచ్చి ఫోన్లు కూడా అక్కడ ఒకటే ఒక 2 దగ్గర ఫోన్ ఉండే, అక్కడి నుంచి మాకు ఫోన్ పెట్టడం జరిగింది. వెంటనే నేను మా హోంశాఖ మంత్రి బండి సంజయ్ అన్నకు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు లేకుండే ఆయన ఆఫీస్ ప్రజలకు చెప్పిన తర్వాత వాళ్ళు చాలా అంటే ఒక ½ an hourలోనే 30 నిమిషాల్లోనే నాకు స్పందించారు. అక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఒకటే చెప్పారు, विधायक जी ये आपके लोग नहीं है, मेरे लोग हैं, मैं सुरक्षित आपके लोगों को खाना खिला रहा हूँ, कपड़े दिला रहा हूँ, ओढ़ने के चदरा दिला रहा हूँ, आप बेफिक्र रह जाइए। और कल मैं उनको मेरे वृंदावन से 2 बसेस करके उनको भेज देता हूँ అని చెప్పడం జరిగింది. నేను వాళ్ళకు ధన్యవాదాలు చెప్పిన. అదేవిధంగా మార్నింగ్ మాట్లాడిన తర్వాత ఆయన 25 సీట్లు బస్సుకి పంపిస్తా. అదేవిధంగా వాళ్ళకు తినడానికి 2 పూటల ఫ్లోర్ అన్నం అక్కడ కూడా అన్నం పెట్టడం జరిగింది. దాని తర్వాత పాకెట్ ఎక్స్పెండిచర్ అని ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు ఇస్తారని కూడా నాకు చెప్పడం జరిగింది. మా బుధోల్ నియోజకవర్గ ప్రజలు, ఇక్కడ ఉన్న ప్రజలు బండి సంజయ్ అన్నకు కానీ, కిషన్ రెడ్డి సార్ కానీ, అక్కడ ఉన్న యూపీ ప్రభుత్వంకు ఎప్పుడు కూడా మరవము. ఎంత తక్షణమే 30 నిమిషాల లోపట్లో అన్ని విధాలుగా సాయం చేసి మా ఏదైతే యాత్రికులు పోయిందో వాళ్ళకు అన్ని విధాలుగా సాయం చేసి వాళ్ళకు ఉండటానికి తినటానికి అన్ని పెట్టడం. నేను వాళ్ళ యూపీ గవర్నమెంట్ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యూపీ గవర్నమెంట్ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అక్కడ నేను ఎప్పుడు కూడా మరవలేను. అటువంటి ముఖ్యమంత్రి మన భారతదేశంలో ఉంటే మన భారతదేశం అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తున్నాను. మా యాత్రికులు ఈరోజు 4 గంటలకు రిటర్న్ వచ్చారు. కొంత ఒక బాధాకరం అంటే ఒక మంచి సజీవ దహనం ఏంటంటే మాకు కొంత
బాధాకరం అయిపోయింది. కానీ వచ్చిన యాత్రికులు సంతోషంగా వచ్చారు. వాళ్ళ అందరి ఇంటికాడ నేను ఇక్కడ నుంచి పంపిస్తున్నానని తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.